మీరంతా నన్ను ప్రేమతో ఆప్యాయతతో పిలిచినందుకు మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అసలు ఈ క్రిస్టమస్ ఎందుకు చేసుకుంటారు, క్రిస్టమస్ వల్ల ఉపయోగం ఏమిటి, ఈ యొక్క యేసు ప్రభు ఎలా చేశాడు, యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు, యేసు ప్రభు చేసిన యొక్క కార్యక్రమాలు ఏంటనేది కూడా మీ అందరికీ తెలుసు. నాకు కూడా తెలిసిన చిన్న 4 వాక్యాలు చెప్తానని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అసలు ఈ బైబిల్ అంటే ఏంటి, ఈ బైబిల్ని ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎందుకు రాశారు అనే చరిత్ర చూసుకుంటే ఈ బైబిల్ అసలు మనకి 40 మంది రచయితలు కలిసి రాసింది. ఒక్క వ్యక్తి కాదు, ఒక శక్తి కాదు రాసింది. 40 మంది కలిసి ఈ యొక్క బైబిల్ రచించారని తెలియజేయడానికి మీ అందరూ కూడా చెప్తున్నాను. ఎందుకంటే మీ అందరూ కూడా ఫాస్ట్ అని చెప్పే ఉండాలి ఈ విషయాలు కూడా. ఒకళ్ళు ఒక్కొక్క గ్రంథాన్ని ఒకళ్ళు లేకపోతే 2 లేదా 3 అలా రచిస్తారు. కానీ ఈ యొక్క బైబిల్ని 40 మంది రచించారనమాట. ప్రపంచంలోనే అత్యధిక సర్క్యులేషన్ కలిగి పుస్తకం ఏముందంటే బైబిల్ అనేది తెలియజేస్తున్నాను. ఈ బైబిల్ మనకి 1995లోనే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదైన, అంటే ఎక్కువ ప్రపంచంలో ఎక్కువ చదివే పుస్తకం అంటే ఈ బైబిల్ అనే తెలియజేస్తున్నాను. అలాగే ఈ బైబిల్లో 66 రకాల పుస్తకాల సమూహం ఈ బైబిల్. ఒక్క పుస్తకం కాదు ఈ బైబిల్, 66 రకాల పుస్తకాలు సమూహం ఈ బైబిల్ అనమాట. ఎందుకంటే అందులో 66 పుస్తకాల్లో కూడా 1189 అధ్యాయాలు ఉంటాయి, 3184 వచనాలు ఉంటాయి అన్నమాట ఈ బైబిల్లో. మీ అందరికీ తెలుసు, అయినా సరే నేను చెప్తున్నాను. అది ఈ బైబిల్ సుమారుగా ఎంతకాలం తెలుసా రాసింది? 1 సంవత్సరం 2 సంవత్సరాలు 1500 సంవత్సరాలు పట్టింది ఈ బైబిల్ రాయడానికి. కారణం 1500 సంవత్సరాలు ఏకగ్రీవంగా రాసిన పుస్తకం ఏమైనా ఉంటే ఈ బైబిల్ అనేది తెలియజేస్తున్నాను అనమాట. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.